ఒక చిన్న గ్రామంలో ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే చాలా తెల్లవారుజామునే లేచి చాలా దూరంలో ఉన్న బావి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి తాగునీటిని తెచ్చేవాడు. ఆ రైతు దగ్గర 2 మట్టి కుండలు ఉండేవి. వాటిని ఒక చెక్క కర్ర 2 చివరలకు కట్టి ఆ కర్రను భుజాలమీద పెట్టుకుని ఇంటికి నీళ్లు తెచ్చేవాడు. ఒక కుండ పూర్తిగా బాగుండేది. ఒక్క చుక్క కూడా నీరు కారేది కాదు. ఇంకొక కుండకు మాత్రం చిన్న పగుళ్ళు ఉండేవి. అందుకే ఇంటికి వచ్చేసరికి అరకుండ నీరు దారి మధ్యలోనే కారిపోయేది. గర్వపడిన మంచి కుండ. బాగా ఉన్న కుండకు తనమీద చాలా గర్వం. అది ప్రతిరోజూ పగిలిన కుండను చూసి ఎగతాళి చేసేది. ఒకరోజు ఆ మంచి కుండ పగిలిన కుండతో ఇలా అంది: "నిన్ను చూడు, నువ్వు ఎంత పనికిరావో! రోజూ నీ నీరంతా దారిలోనే కారిపోతుంది. నువ్వసలు ఉపయోగం లేని కుండవు." పగిలిన కుండ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. కాని లోపల ఎంతో బాధపడింది. రోజూ ఇదే తిట్లు, ఇదే అవమానం. ఆ పగిలిన కుండకి తనను తానే అసహ్యం వచ్చేసింది. తనను తాను నేను పనికిరానివాణ్ణి అనుకోవడం మొదలుపెట్టింది. కుండ బాధ చెప్పిన రోజు. ఒకరోజు ఆ పగిలిన కుండకు ఇక సహనం చాలు అనిపించింది. కళ్లనుంచి నీళ్లొచ్చేసినట్లుగా అది రైతుని చూసి మెల్లగా అంది: "నన్ను క్షమించండి." రైతు ఆశ్చర్యపోయాడు. "ఎందుకలా ఏడుస్తున్నావు నా మిత్రమా?" అని మృదువుగా అడిగాడు. పగిలిన కుండ వణుకుతున్న స్వరంతో చెప్పింది: "నేను పగిలిపోయాను. నాలో రంధ్రం ఉంది. ప్రతిరోజూ నీరు కారిపోతుంది. మీ కష్టపడ్డ పనంతా వృధా అవుతోంది. నేను మీకు భారం అవుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. దయచేసి నన్ను క్షమించండి." రైతు చిరునవ్వుతో ఇలా అన్నాడు: "అదేనా నీ బాధ? రేపు నేను నీకొక విషయం చూపిస్తాను. అది చూశాక నువ్వు ఎప్పుడూ నిన్ను పనికిరానివాణ్ణి అనుకోరు." పగిలిన కుండ చేసిన అద్భుతం. మరుసటి రోజు రైతు మామూలుగానే బావికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటూ వచ్చాడు. వచ్చే దారిలో రైతు పగిలిన కుండను చూసి ఇలా అన్నాడు: "ఈరోజు నువ్వు రోడ్డుపై నీవైపు చూసుకుంటూ రా." పగిలిన కుండ తన వైపు చూసింది. అప్పుడది ఆశ్చర్యపోయింది. అది ఉన్నవైపు మొత్తం అందమైన పూలతో నిండిపోయింది. ఎరుపు, పసుపు, గులాబీ రంగుల పూలు గాలికి ఊగుతూ ఎంతో అందంగా కనిపించాయి. పగిలిన కుండ మొదటిసారి చాలా రోజుల తర్వాత ఆనందపడింది. కాని ఇంటికి రాగానే మళ్లీ తన నీరు అరకుండ మాత్రమే ఉందని చూసి బాధపడింది. "పూలు బాగున్నా, అయినా నేను మీకు పూర్తిగా నీరు తెచ్చలేకపోయాను. నేను మళ్లీ విఫలమయ్యాను" అని దిగులుగా అంది. శాపం వరంగా మారింది. రైతు 2 కుండలనూ కిందపెట్టి చిరునవ్వుతో ఇలా అన్నాడు: "నువ్వింకా అర్థం చేసుకోలేదు చిన్నమిత్రమా. ఒకటి గమనించావా? పూలు నీవైపు మాత్రమే ఉన్నాయి. బాగున్న కుండవైపు ఒక్క పువ్వు కూడా లేదు." పగిలిన కుండ ఆశ్చర్యంతో అడిగింది: "ఎందుకు? నావైపు మాత్రమే ఎందుకు?" అప్పుడు రైతు ప్రేమతో ఇలా అన్నాడు: "ఎందుకంటే నాకు నీ పగుళ్ల గురించి మొదట్నించీ తెలుసు. అందుకే కొన్ని నెలల క్రితమే నేను నీవైపు మార్గంలో నేను పూల విత్తనాలు నాటాను. ప్రతిరోజూ నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నీ నీరు కారేది కదా, అదే నీరు ఆ విత్తనాలను తడిపింది. నీవల్లే ఈరోజు ఈ మార్గం మొత్తం పూలతో అందంగా మారింది." ఇది విన్న పగిలిన కుండ కన్నీళ్లు ఇక బాధకోసం కాదు, ఆనందం కోసం వచ్చాయి. అది మొదటిసారి తనను ప్రత్యేకంగా అనుభవించింది. రైతు చివరగా ఇలా అన్నాడు: "నీ పగుళ్లే నీ బలహీనత అనుకున్నావు, కాని అవే అందరికీ అందాన్నిచ్చాయి. ఎవరూ పూర్తిగా పరిపూర్ణులు కాదు. మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని లోపాలుంటాయి. కాని కొన్నిసార్లు మనం లోపం అనుకున్నదే మన బలం అవుతుంది. నీలా మన లోపాలు కూడా అందాన్ని సృష్టించగలవు." సందేశం: ఎవరూ పరిపూర్ణులు కాదు. మన లోపాలే కొన్నిసార్లు మన ప్రత్యేకత అవుతాయి.